మెగా డిఎస్సి పేరుతో అభ్యర్థులకు ఆవేదన మిగిల్చారు. వేల మంది అభ్యర్థులు కన్నీరు పెడుతున్నారన్న వైఎస్ జగన్. స్పోర్ట్స్ కోటా పెద్ద స్కామ్, నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేశారు. చంద్రబాబు, లోకేష్ స్కీమ్ ను స్కామ్ చేశారని వైఎస్ జగన్ ఫైర్. రాష్ట్రంలో చంద్రబాబే పోలీస్, ఆయనే లాయర్. థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే నిజాలు బయటకొస్తాయన్న వైఎస్ జగన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఏపీ ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ప్రకటించలేదన్న మార్గాని భరత్. కాంగ్రెస్ పాలనలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయి. పోక్సో కేసులు పెరుగుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యమన్న హరీష్ రావు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం. సాధన చేసిన 650 మంది యోగా అభ్యాసకులు. వరంగల్ జిల్లా మాదన్నపేట చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు, ప్రశ్నించడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై అక్రమార్కుల దాడి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ ధర్నా, పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ఆందోళన. ఓమన్ తీరంలో మరో భారతీయ నౌకపై దాడి, ఎంటీ జల్వీర్ పై అటాక్, నౌకలో 20 మంది భారతీయ సిబ్బంది. దాడిని ధృవీకరించిన మస్కట్లోని భారతీయ ఎంబసీ. గృహిణి ఆదాయంపై సుప్రీంకోర్టు సంచలన మార్గదర్శకాలు, వారిని హోమ్ మేకర్స్ గా చూడొద్దు, దేశ నిర్మాతలుగా పరిగణించాలన్న సర్వోన్నత న్యాయస్థానం. తృణమూల్ కాంగ్రెస్ లో ఆగని రాజీనామాల పర్వం, దిదికి షాక్ ఇచ్చిన మరో రాజ్యసభ ఎంపీ, పార్టీకి గుడ్ బై చెప్పిన ప్రకాష్ చిక్ బైరైక్. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడుల పర్వం, ముదురుతున్న యుద్ధ మేఘాలపై అంతర్జాతీయంగా ఆందోళన.